హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పిల్లలు స్కూల్లో పెట్టే పెరుగన్నం చేస్తున్నాను, చూపిస్తానండి. ఇదిగోండి నూనె, ఎండుమిరకాయలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లము, రైసు, ఏరుశనగకాయ పప్పులు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, దానిమ్మ గింజలు. ఇదిగోండి పెరుగు, పాలు. పెరుగు ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగేసి రైస్లో కలుపుదామండి. బాగా కలపాలి, రైస్కి పట్టేటట్టుగా కలపాలి. పెరుగేసిన తర్వాత కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసి కలిపిన తర్వాత కొంచెం 2 స్పూన్లంతా పాలు వేయాలండి. పాలు కూడా వేస్తేనే టేస్ట్ వస్తుంది, ఉట్టు పెరుగు బాగోదు. కొంచెం పాలు కూడా వేసి కలపాలి. పాలు కూడా వేసి కలిపి 2 నిమిషాలు పక్కన పెడదాము. తాలింపు వేద్దాము. అంతలో తాలింపుకి బాండీ పెట్టానండి. నూనె వేసాను. నూనె కాగిన తర్వాత ఎండుమిరకాయలు వేసాను. ఎండుమిరకాయలు కాలుతుంటాయండి. ఎండుమిరకాయలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. అన్నీ ఒకసారి ఎత్తే మాడిపోతాయని ఒక తర్వాత ఒకటి. ఇదిగోండి ఎండుమిరకాయలు వేగినాయి. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తాను. తాలింపు గింజలు కూడా వేగాలండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. అప్పుడప్పుడు పెరుగన్నం పూర్తిగా తినకుండా పెరుగన్నం ఇంటికి తీసుకొచ్చేస్తారండి బాక్సు. ఇలా చేసి పెడితే పూర్తిగా తినొస్తారు. వెరైటీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు వెరైటీగా ఉంటుంటే. ఇదిగోండి ఇవి కూడా వేగినాయండి. వేరుశనగకాయ పప్పులు కూడా వేగినాయి. దాంట్లో కరివేపాకు వేసాము. కరివేపాకు కూడా వేగింది. ఇది తాలింపు అయితే పక్కన పెట్టుకుందాము. తాలింపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక పెరుగు కలిపిన రైస్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరకాయ ముక్కలు 3 వేసి కలపాలి. బాగా పూర్తిగా కలిసిన దాకా వేసేసామండి. 3 పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం. కలిపేసాము. బాగా కలిసిన తర్వాత కలిసిందండి. ఇందాక తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టుకున్నాం. అది వేసి కలుపుదాము. పిల్లలకి బాక్సులో పెట్టేటప్పుడు అయితే ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు ముక్కలు మాత్రం పక్కకు పెట్టేసి బాక్సుల్లో పెట్టండి. ఏదన్నా కొంచెం అల్లం ముక్క తగిలినా ఇలా దానిమ్మ గింజలు ఉంటాయి కాబట్టి తీగా తగులుతాయి. ఒంటికి కూడా మంచిది. అల్లం ముక్క తగిలితే ఏం కాదు, బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి బాక్సుల్లో పెట్టండి. స్కూల్లో ఆనందంగా తింటారండి పిల్లలు అయితే. ఇట్లా అప్పుడప్పుడు చేసి పెడుతుంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే.